సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ధర్మయుద్ధం సభను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆశా జ్యోతి గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు ఈనాటి ఈ సభకు గత కొంత సమయంగా మీరందరూ కూడా ఆసక్తితోని ఎంతో నమ్మకంతోని ఆశతో ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి మన గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ వెంకయ్య నాయుడు గారు, కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ గారు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, మిత్రులారా, బంధువులారా, చాలా మంది వక్తలు ఈ సభ ప్రారంభంలో ఈ సభకు కేంద్ర మంత్రి శ్రీ వెంకయ్య నాయుడు గారి యొక్క ప్రోద్బలం ఉందని చెప్పి చాలా మంది వక్తలు వారు చెప్పడం జరుగుతూ ఉన్నది. సభలోని వక్తలు మాత్రమే కాదు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా మందకృష్ణ మాదిగకు పూర్తి మద్దతు తెలుపుతూ ప్రోత్సహించి ఈ సభను నిర్వహించండి, తప్పకుండా నా శాయశక్తుల కృషి చేస్తానని చెప్పినటువంటి వెంకయ్య నాయుడు గారు. చాలా మందికి తెలియదు, ఎస్సీ వర్గీకరణ అంశం అనేది మొట్టమొదటిగా 1972లోనే ఆనాటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపాదన పెట్టిన వ్యక్తి శ్రీ వెంకయ్య నాయుడు గారు. మొత్తం ఈరోజు రెండు రాష్ట్రాల మాదిగ జాతి ఎంతో నమ్మకంతోనే విశ్వాసంతోనే ఈరోజు వెంకయ్య నాయుడు వైపు చూస్తా ఉన్నది. నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది, మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అత్యంత సన్నిధులుగా వెలిగేటువంటి వెంకయ్య నాయుడు గారు తప్పకుండా ఈ మాదిగ జాతికి న్యాయం చేస్తున్నటువంటి సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. ఆ రోజు తెలంగాణ సాధన కోసము ఏ రకంగా భారతీయ జనతా పార్టీ రాజకీయ తీర్మానం చేసి ఎటువంటి రాజకీయ ఆపేక్ష లేకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో అధికార పార్టీ తెలంగాణకు అనుకూలంగా బిల్లు పెడితే సమర్థిస్తామని చెప్పి బాహటంగా చెప్పినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, దళితులు సామాజిక న్యాయం వనగూడుతుందని చెప్పి విశ్వసించి తెలంగాణ సాధించుకున్నాం. చిన్న రాష్ట్రం వస్తే చిన్న కులాలకు గుర్తింపు వస్తుంది, చిన్న కులాలకు గౌరవం వస్తుంది, చిన్న కులాలకు అన్ని రంగాల్లో కూడా సముచితమైన స్థానం కలుగుతుందని చెప్పి భావించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. బీజేపీ సిద్ధాంతకర్త పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆనాడే వారు ప్రవచించారు, సమాజంలో ఉన్నటువంటి చిట్ట చివరి వ్యక్తి ఎవరైతే ఉన్నారో పూరెస్ట్ అమంగ్ ద పూర్, ఆ వ్యక్తికి న్యాయం జరిగినాడే ఈ స్వాతంత్ర ఫలాలు అందినాడే అది సంపూర్ణమైన స్వాతంత్రంగా పరిగణిస్తానని చెప్పినటువంటి ప్రకటించిన వ్యక్తి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. వారి యొక్క వారసత్వం పొందినటువంటి రాజకీయ వారసత్వం పొందిన వ్యక్తులుగా మేము ఖచ్చితంగా ఈ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాము. అన్ని రాజకీయ పక్షాలు కూడా పూర్తి సహకారం అందించి, ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా బాహటంగా ఈ ఎస్సీ వర్గీకరణ కనుక బిల్లు పెడితే సమర్థిస్తామని ముందుకొస్తే వెంకయ్య నాయుడు గారి చొరవతో మొత్తం ఈ జాతికి న్యాయం జరుగుతుందని చెప్పి కూడా విశ్వసిస్తూ మందకృష్ణ గారు వేసే ప్రతి అడుగులో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా మీకు వెన్నంటే ఉండి ఈ సమాజంలో ఉన్నటువంటి అణగారిన ప్రజానికమైనటువంటి మాదిగ జాతికి న్యాయం చేయడం వరకు మీకు తుదికంతా కూడా మీకు అండగా ఉంటామని చెప్పి భరోసా కల్పిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి జై. ధన్యవాదాలు లక్ష్మణ్ గారికి. కర్ణాటక ప్రభుత్వం నుండి
ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వంలో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దలు ఆంజనేయప్ప గారు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. కర్ణాటక రాష్ట్రం నుండి, కర్ణాటక ప్రభుత్వం నుండి వచ్చినటువంటి మంత్రివర్యులు ఆంజనేయప్ప గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. వీరు మాట్లాడే కన్నడం నుండి తెలుగులోకి అనువాదించడానికి నేను మీకు హృదయపూర్వకంగా మనం చేస్తున్నాను. ఎన్ని కష్టాలు పడి, ఎన్ని పాదయాత్రలు చేసి, అనేకమైనటువంటి ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉండి ఈ యొక్క మాదిగ పోరాట సమితి యొక్క హక్కులను కాపాడాలని ఉద్యమించినటువంటి నాయకుడు శ్రీ మందకృష్ణ మాదిగ గారికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది మీరు చేస్తున్నటువంటి ఒక పోరాటం అవుతుందో 23 సంవత్సరాల యొక్క సుదీర్ఘమైనటువంటి పోరాటం. అడుగు అడుగున అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా, అనేకమైనటువంటి త్యాగాలు చేసి ఈ పోరాటం మీరు చేస్తున్నది మీకోసం కాదు, మీ వ్యక్తిగతమైనటువంటి స్వార్థం దీంట్లో లేదు. కానీ సమాజ హితం అనేది చాలా ముఖ్యం. నాకు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని భారతీయ జనసంఘానికి ప్రముఖమైన నాయకుడు, ఆయన ఏం చెప్పిండంటే పేదవాళ్ళలో అతి పేదవానికి సహాయపడమే అది న్యాయం అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ఆయన మా అందరూ కూడా నేర్పించాడు. కాబట్టి మీరు కోరుతున్నటువంటిది ఎస్సీలలో వర్గీకరణ అన్యాయం జరగకుండా ఎస్సీలలో మాదిగలకు న్యాయం జరగాలని మాత్రమే మీరు అడుగుతున్నారు. కానీ మీరు వేరే ఎవరికి కూడా వ్యతిరేకం కాదు అని నేను హృదయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. అందుకనే దీని వెనుక నాకు ఇంకా ఒక విషయం గుర్తుకొస్తుంది. మాజీ పార్లమెంట్ సభ్యుడు, తిరుపతి పార్లమెంట్ సభ్యుడు వెంకటస్వామి గారని ఆయన ఐఏఎస్ ఆఫీసరు. ఆయన నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పార్లమెంట్లో ఉండి ఆయన నాకు లెక్కలతో పాటు చెప్పినాడు. ఏమిటంటే మా మాదిగలకు ఐఏఎస్లో, ఐపీఎస్లో, మిగతా పోస్టుల్లో, ఉద్యోగాల్లో మాకు చాలా అన్యాయం జరుగుతున్నది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితిలో సహించడానికి వీల్లేదని గట్టిగా హెచ్చరించి చెప్పిన నాయకుడు ఆ వెంకటస్వామి గారు ఇవాళ లేరు. ఆయన కూడా చాలా పోరాటం చేసినాం. అందుకనే ఇది న్యాయమైనటువంటిది. ఈ న్యాయమైనటువంటి ఈ పోరాటానికి అందరూ మద్దతు ఇస్తున్నారు. మద్దతు విషయమే కాదు, కానీ మీరు కోరుతున్నది ఇది చట్టబద్ధత కావాలి. అసెంబ్లీలో పాస్ అయింది, కానీ పార్లమెంట్లో పాస్ కావాలా, పార్లమెంట్లో పాస్ కావాలా. దానికోసం మరి పెద్దలు వెంకయ్యనాయుడు గారు ఉన్నారు, నేను ఉన్నాను. నేను ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో నేను తప్పకుండా మాట్లాడి తొందరలోనే ఇది బిల్లు పెట్టాలని, దీనికి న్యాయం జరగాలని నేను ప్రధానమంత్రి గారితో తప్పకుండా మాట్లాడతాను. ఎందుకంటే నా పక్కనే కూర్చున్న నాయకుడు నంది ఎల్లయ్య గారు, ఆయన నిర్మోహమాటంగా మాట్లాడే నాయకులు నంది ఎల్లయ్య గారిని నేను మీకు హృదయపూర్వకంగా మనం చేస్తున్నాను. అందుకనే నా వంతు కర్తవ్యంగా నేను తప్పకుండా ఎక్కడ కూడా అన్యాయం చేయకుండా న్యాయం కోసం పోరాడుతున్నది. ఇంత పెద్ద సంఖ్యలో మీరు వచ్చారంటే నిజంగా ఇంకా ఈ ఉద్యమం ఆగిపోలేదు, ఈ ఉద్యమం ఇంకా బతికే ఉంది. మేమంతా దీని వెనుక ఉన్నామని మీరు ఈ సంఘీభావం తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మాదిగ కానీ మాలలు కానీ కలిసి ఉండాల్సిందే కానీ మాదిగలో ఒక తగాదా కాదు. ఇది ఎస్సీల్లో ఉన్నటువంటి గరీబుల సమస్య అని నేను మీకు హృదయపూర్వకంగానే మనం చేస్తా ఉన్నాను. కాబట్టి ఎక్కడ వ్యత్యాసం లేకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి ఏదైతే సిద్ధాంతం ఉందో ఆయన పోరాటం చేయమన్నాడు, ఎడ్యుకేట్ చేయమన్నాడు.
మీరు పోరాటం చేస్తున్నారు, ఎడ్యుకేట్ చేస్తున్నారు. కానీ అంతిమంగా ఇది పార్లమెంట్లో చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా సంపూర్ణమైనటువంటి ఒక సంఘీభావమే కాదు, ప్రధానమంత్రితోనే మాట్లాడతానని మళ్ళీ ఒకసారి మీకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మందకృష్ణ మాధవ్ గారికి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ధన్యవాదాలు పెద్దలు దత్తాత్రేయ గారికి. అట్లాగే తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు రేవంత్ రెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. సభాధ్యక్షులు సోదరుడు, నాకు అత్యంత సన్నిహితుడు, ఉద్యమ నాయకుడు మందకృష్ణ మాదిగన్న, ముఖ్య అతిథులుగా విచ్చేసిన కేంద్ర మంత్రివర్యులు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, వేదికను అలంకరించిన అధిరథ మహారథులు, ఇక్కడికి విచ్చేసిన మాదిగ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. సోదరులారా, మీ ధర్మయుద్ధం న్యాయమైనది. ఇప్పటికే మీకు న్యాయం చేయడంలో ఆలస్యం జరిగింది. కొంతకాలం తెలుగుదేశం పార్టీ మాదిగ ఉపకులాలను వర్గీకరణ చేస్తే 22,000 మందికి చదువుకున్న యువకులకు న్యాయం జరిగి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. కానీ కొన్ని సమస్యల వల్ల, సుప్రీంకోర్టు ఆదేశాల వల్ల పార్లమెంటులో బిల్లును పెట్టి దాన్ని చట్టబద్ధత చేయాల్సిన అవసరం ఏర్పడ్డది. కాబట్టి ఈనాడు నేను వేదిక మీద ఉన్న పెద్దలకు, పాలక పక్షానికి, ప్రతిపక్షానికి, వామపక్షాలకు, విప్లవ ఉద్యమకారులకు, తెలంగాణ ఉద్యమకారులకు, ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు, కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు, తెలుగుదేశం నుంచి భారతీయ జనతా పార్టీ వరకు ఇవాళ మీకు మద్దతు కోసం ఈ ధర్మయుద్ధానికి మేము అండగా ఉన్నామని చెప్పి ఇంతమంది ఈ వేదిక మీదకి వచ్చిందంటే ఇక మీకు ఎవరు అడ్డుపడ్డా, ఎవరు ఆపాలన్నా వాళ్ళ తరం, వాళ్ళ తాతల తరం కూడా కాదని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిందే బలహీన వర్గాలకు, దళిత వర్గాలకు, గిరిజన వర్గాలకు, సామాజికంగా వెనుకబడ్డ వర్గాలకు మద్దతును ఇవ్వడానికే చట్టబద్ధత చేసి రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి ఒక సువర్ణ రాజ్యాన్ని నిర్మించుకునేందుకు అవకాశం ఇచ్చిండు. కాబట్టి ఇవాళ ఈ సందర్భంగా ఈ వేదిక మీద ఉద్యమం గురించి చెప్పాలంటే, తన కులం గురించి చెప్పుకోవడానికి ఆత్మ న్యూనతతో ఉండే మాదిగ బిడ్డలను ఆత్మ గౌరవంతో తలెత్తుకొని పేరు పక్కన మాదిగ పెట్టుకునే విధంగా ఇరవై 23 సంవత్సరాలు ఉద్యమం నడిపిన కృష్ణన్నకు జాతి ఎప్పుడు కృతజ్ఞతతో ఉండాలి. ఒకనాడు ఒక రెడ్డో, ఒక చౌదరో, ఒక రావో పేరు పక్కన తమ కులాన్ని పెట్టుకునేటోళ్ళు. కానీ కృష్ణన్న ఉద్యమాన్ని నిర్మించిన తర్వాత ప్రతి బిడ్డ ఆత్మ గౌరవంతో తన పేరు పక్కన మాదిగ పెట్టుకునే పరిస్థితులు ఈరోజు ఈ దేశంలో వచ్చినాయి. కాబట్టి సోదరులారా, జెండాలకు అతీతంగా, ఎజెండాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మాదిగ ఉపకులాల వర్గీకరణకు మద్దతు పలకడానికి మేమందరం కూడా పరేడ్ గ్రౌండ్ లో పరేడ్ చేస్తున్నాం. ఖచ్చితంగా వర్గీకరణ జరిగి తీరుతుంది. చివరగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా, వెంకయ్య నాయుడు గారి
హస్తవాసి చాలా మంచిది. వారు కాకినాడలో ఒక ఓటు 2 రాష్ట్రాలని తెలంగాణ రాష్ట్రం కోసం తీర్మానం చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం ఉన్నాం. అదే విధంగా జంతర్ మంతర్లో కృష్ణన్న చేసిన ఉద్యమానికి మద్దతుగా అక్కడికి వచ్చి ఈ బాధ్యతను నేను తీసుకుంటున్నానని వెంకయ్య నాయుడు గారు ఎప్పుడైతే చెప్పిండ్రో ఈనాడు 23 సంవత్సరాల కృష్ణన్న ఉద్యమ ఫలాలు అందబోతున్నాయి. ఇవాళ కృష్ణన్నకు అండగా మన కేంద్ర మంత్రివర్యులు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు మనకు మద్దతుగా ఉన్నారంటే నరేంద్ర మోడీ గారు మనకు మద్దతుగా ఉన్నట్టే. ఇవాళ నరేంద్ర మోడీ గారు వేసే ప్రతి అడుగులో వెంకయ్య నాయుడు గారు సలహాలు సూచనలు సహకారం 100% ఉన్నది. ఇవాళ ఈ పరేడ్ గ్రౌండ్ లోకి వచ్చిన మాదిగ బిడ్డలే కాదు, ఇళ్లలో ఉండి టీవీలు చూస్తున్న మా మాదిగ సోదరులకు కూడా వెంకయ్య నాయుడు గారి మీద విశ్వాసం పెట్టండి. కాంగ్రెస్ పార్టీ కూడా 100% వర్గీకరణకు మద్దతుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు జానారెడ్డి గారు రావడమే కాకుండా ఖచ్చితంగా ఢిల్లీలో తమ అధినాయకత్వాన్ని ఒప్పించిన తర్వాత ఇవాళ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు మద్దతు పలికిన తర్వాత ఇక ఎవరు అడ్డం లేరు, అడ్డం రారు. ఏమిచ్చినా కూడా తక్కువనే అని తెలియజేస్తూ ఉన్నంత కాలమే కాదు చిరస్థాయిగా చరిత్రలో కృష్ణ మాదిగ నిలబడతాడు. మాదిగ బిడ్డలకే కాదు ఉద్యమాలు చేసే ప్రతి వాడికి ఉదాహరణగా నిలబడతాడు కృష్ణ మాదిగ అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్, జై మాదిగ, జై జై మాదిగ. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అట్లాగే మాదిగ దండోరా ఉద్యమం ప్రారంభం నుండి మందా కృష్ణ మాదిగ గారికి మరో కృష్ణుడు అండగా ఉన్నారు. అది మీ అందరికీ తెలుసు. అది గుండె జబ్బుల ఉద్యమంలో కానీ, వికలాంగుల ఉద్యమంలో కానీ, వృద్ధుల వితంతువుల ఉద్యమంలో కానీ మందా కృష్ణ మాదిగ గారు చేపట్టిన ఏ సామాజిక ఉద్యమంలోనైనా ఆయనకి ఎన్నుదండుగా ఉండేటువంటి మరో కృష్ణుడు కిషన్ రెడ్డి గారు. ఆయన బీజేపీ యువనేత. ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. బీజేపీ పెద్దలు, నాయకులు, యువ నాయకులు కిషన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ధర్మం కోసం యుద్ధం చేయడానికి వచ్చినటువంటి మాదిగ సోదరి సోదరిమణులకు, అదేవిధంగా ఈ ఉద్యమానికి గత 23 సంవత్సరాలుగా నిరంతరము అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొని మాదిగ జాతికి న్యాయం జరగాలని, ఏబిసిడి వర్గీకరణ జరగాలని అనేక రకాల అవమానాలకు, ఇబ్బందులకు మరి గురై ఈరోజు మళ్ళీ మరొకసారి ఈ యొక్క జాతి యొక్క శక్తి ప్రదర్శన ఈ పరేడ్ గ్రౌండ్లో చూపిస్తున్నటువంటి మిత్రుడు, ఉద్యమ నాయకుడు మరి మందకృష్ణ మాదిగ గారికి, అదేవిధంగా ఈ యొక్క ధర్మయుద్ధానికి ధర్మం తరఫున నేనున్నానని మీకు అండగా నిలబడడానికి వచ్చినటువంటి కేంద్ర మంత్రివర్యులు వెంకయ్య నాయుడు గారు, వేదిక మీద ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, అదేవిధంగా ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలు, ఇక్కడ అనేక రాష్ట్రాల నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ లాంటి అనేక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మాదిగ సోదరి సోదరుమల్లారా, ఈరోజు ఏదైతే నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ ప్రకటించారో, ఈరోజు మరి 100 రూపాయలను, 1000 రూపాయల నోటు, 500 రూపాయల నోటు నిషేధించిన తర్వాత కూడా చాలా మంది నా దగ్గరకు వచ్చి అన్నారు, ఎట్లా వస్తారు, వెహికల్స్ డబ్బులు లేవని చెప్పి అనేక రకాలుగా మాట్లాడారు. మరి ఈరోజు ఇది ధర్మయుద్ధము, స్వచ్ఛమైనటువంటి
ఇది యుద్ధం అని చెప్పి ఈరోజు అనేక రకాల ఇబ్బందుల కొడుతుడు కూడా ఇక్కడ వచ్చినటువంటి లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. తప్పకుండా మీ అందరికి కూడా నేను జోహార్లు అర్పిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ఏర్పడినటువంటి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి గౌరవ పెద్దలు వెంకయ్య నాయుడు గారు చాలా విశ్వాసంతో ఈరోజు మన ముందుకు వచ్చారు. తప్పకుండా మన ఢిల్లీలో జరిగినటువంటి ప్రదర్శనలో కూడా వారు హామీ ఇచ్చారు. వారు ఈరోజు మరి ఈ యొక్క బాధ్యత తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల సహకారంతో, ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని పార్టీల పార్లమెంట్ సభ్యుల సహకారంతో నరేంద్ర మోడీ గారు నొప్పించి పార్లమెంటులో బిల్లు పెట్టి అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పోరాటానికి మరి జవాబు దొరకాల్సిన అవసరం ఉంది. మాదిగ జాతికి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మనవి చేస్తున్నాను, ఈరోజు బీసీలలో కూడా ఏబిసిడి వర్గీకరణ ఉన్నది. ఇదేం కొత్తది కాదు. రిజర్వేషన్ అనేది ఏ రకంగా బీసీలలో వర్గీకరణ ఉందో అదే పద్ధతిలో ఈరోజు షెడ్యూల్ క్యాస్ట్ లో కూడా వర్గీకరణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా పేదవాడు అతి పేదవాడికి న్యాయం జరగాలని చెప్పాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు కట్టుబడి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము తప్పకుండా ఏబిసిడి వర్గీకరణ కోసం ఈరోజు ఏ రకంగా బీసీలు ఆ రోజు పోరాటం చేశారో ఈ రోజు ఎస్సీలు పోరాటం చేస్తున్నారు. తప్పకుండా మేము అంకిత భావంతో ఈ విషయంలో మీకు అండగా ఉంటాము. ఏ వర్గానికి వ్యతిరేకం కాదు, ఏ కులానికి వ్యతిరేకం కాదు. ఈరోజు భారతదేశంలో పేదవాళ్ళలో అతి పేదవాళ్ళు అనేక రకాల అన్యాయాలకు గురైనటువంటి ఈ మాదిగ జాతికి న్యాయం జరగాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుందని మీకు అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు కిషన్ రెడ్డి గారికి. మాదిగా పెద్ద మాదిగా మరి పెద్దలు నాగర్ కర్నూలు ఎంపీ గారు నంది వెల్లయ్య గారిని వచ్చి మాట్లాడాల్సిందిగా సౌనీయంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. పెద్దలు నంది వెల్లయ్య గారు. మాదిగ సోదరులారా, సోదరిమణులారా, నేటి సభకు ముఖ్య అతిథి మొన్నటి వరకు పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్గా, ఈనాడు బ్రాడ్కాస్టింగ్ మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు శ్రీ వెంకయ్య నాయుడు గారు. వెంకయ్య నాయుడు గారికి ఈ వర్గీకరణ అనేటువంటి సబ్జెక్టు కొన్ని సంవత్సరాల నుండి నెల్లూరు ప్రాంతంలో కృష్ణ మాదిగ అక్కడ ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి అనుబంధం కూడా దీనికి ప్రత్యేకంగా వెంకయ్య నాయుడు గారికి నేను అనేక సార్లు కూడా చెప్పడం జరిగింది. ఈనాడు భారత ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా చెప్పడం జరిగింది. ఆయన వీరితో మాట్లాడడం కూడా జరిగింది. ఇక్కడ విచ్చేసినటువంటి జానారెడ్డి గారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దత్తాత్రేయ గారు, ఈ వేదిక పైన కర్ణాటక నుండి వచ్చినటువంటి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు, సోదరిమణులారు, చాలామంది ఏమంటారంటే ఏంటో కేటగిరీషన్ అంటే ఏంటి కేటగిరీషన్? మీ బాబాసాహెబ్ ఇచ్చాడు కదా రిజర్వేషన్ కదా, రిజర్వేషన్కు ఈ కేటగిరీషన్కు సంబంధం లేదు.